బెటర్ బెటర్ అంటే భారతీయుడు 1 కి 2 కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే ఇంకేం లేదు. అంటే ఫ్లాప్ అని అంటున్నారు కదా. అవును, కమలాసన్ ఇంకా చాలా బాగా చూపించేది ఉండే. అయితే మీకు నచ్చలేదంట. స్టోరీ ఎలా అనిపించింది? అంతే, మిగతా అంతా ఓకే. ఫస్ట్ హాఫ్ బాగా కాదు, ఫస్ట్ హాఫ్ అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది కదా. ఫస్ట్ హాఫ్ అంటే భారతీయుడు అంటే అదొక లెవెల్. ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాల ఎక్స్పెక్టేషన్ కూడా అంచనాలకు అందట్లేదు. నిజం చెప్పాలంటే డైరెక్టర్స్ కొంచెం పబ్లిక్ని క్యాచ్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రజల్ని మనం అన్ని రంగాలు చూసినట్లయితే మనం పొలిటికల్ కానీ ఏదైనా కూడా అంచనాలకు అందకుండానే ఉన్నారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ సినిమా బాగుంది, కాన్సెప్ట్ అది ఎవర్ గ్రీన్ ఇండియన్ అంటే ఇంక మనం చూడాలి అందరూ కూడా. స్టోరీ కూడా బాగానే ఉంది. ఇంకా భారతీయుడు అంటే మనం ఎలాగో లంచాలకు వ్యతిరేకమే కదా, దాని గురించే. కానీ కొంచెం సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఎప్పుడు మెసేజ్లు ఇస్తూనే ఉన్నారు, ఇచ్చినా కూడా పబ్లిక్లో నుంచి మార్పు రావాలి. ఒకటి యూత్లో మార్పు వస్తుంది, యూత్లో రావాలి మార్పు వస్తుంది. ఏదైనా కూడా యూత్ నుంచే స్టార్ట్ అవుతుంది. యూత్లో కొంచెం ఆలోచించే విధానం వస్తుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉంది. అలానే ఈ స్టూడెంట్స్ మీద కూడా చాలామంది కొంచెం అంటే వీళ్ళు ఏది క్యాచ్ చేయట్లేదనో లేకపోతే వాళ్ళు ఒక ధోరణిలో ఉన్నారన్నట్టు ఉంది. కానీ యూత్ తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, అది మాత్రం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, యూత్కి మెసేజ్ ఇస్తూనే ఉంటాను. కానీ యూత్లో నుంచే మార్పు రావాలి. బాగుంది. సిద్ధార్థ లుక్ మారలేదు. అది కమలాసన్ గారు ఇప్పుడు మనం చూసి దాదాపు 26 years అయింది కదా. అప్పటి నుంచి ఇప్పటికీ కమలాసన్ గారు కానీ అలానే సిద్ధార్థను కానీ లుక్ మాత్రం చేంజ్ కాలేదు. ఇంకా 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 3 ఉంటుందని నేను ఫస్ట్ అనుకోలేదు. కానీ No, basically corruption is against this thing, anti this thing, any issue. But I don't think issue wise, but picture wise and Verma art no is handled very nicely. Kamala Hassan, as you know, excellent. Did Shankar shown his mark in this movie also? Definitely. Then he is instigating to see for Indian 3 also. It was very nice. So how you feel about this Indian 2 sequel and Indian 1? Already have seen that. About songs wise and screenplay. Yes, everything. I think Anirudh is a music director, background music, everything is very nice. Totally is a fantastic movie. Everyone should watch. Sir, ఇప్పుడు ప్రజలకి ఇదంతా ఒక మెసేజ్ అనుకోవచ్చా? Konsa? మూవీ మెసేజ్ ఇండియా. Message. Is this movie a good message for the society? Yes, especially for youngsters. That's what our director wants to bring to. The rumor circulated about Shankar, he didn't update this version and he has to follow the updated versions according to you. సినిమా మాత్రం యావరేజే, హిట్ అయితే కాదు. కానీ ఈ జనరేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఆల్రెడీ అది భారతీయుడు 1లోనే చూపెట్టడం జరిగింది. 2లో అంత కొత్తగా ఏం లేదు. అంతే. జనరేషన్ ప్రాబ్లమే ఈ జనరేషన్కి నచ్చదు కదండి, అందుకోసం. లవ్, రొమాంటిక్ అవన్నీ కావాలి. ఇవన్నీ తిప్పుడు, ఇవన్నీ కరప్షన్, ఇవన్నీ కామన్గా నువ్వు ఎంత సినిమాలు చూపెట్టినా కూడా కరప్షన్ చేసేటోడు చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నీకు పక్క పిలిచి ఒక 10 రూపాయలు ఇస్తాడు, తీసుకోవా? అది కామనే, అది కూడా అట్లానే జరుగుతుంది. అంతే. ఓవరాల్గా సిద్ధార్థ్ కాకుండా ఇంకా వేరే హీరో ఉంటే బాగుండే. వేరే హీరో సెట్ కాలేదనుకుంటున్నాను నేను. ఆయన మన కమలా హాసన్ గారి యాక్టింగ్ సూపర్ యాజ్ ఇట్ వెల్గా. ఇక వాళ్ళు ఎంతైనా పాటలు ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళదంతా ఏం లేదు. వినిపించిందా మీకు? ఏమైనా అనిపించిందా? రోల్ ఒకటి ఉంది, బ్రహ్మానందన్ గారు అని, ఒక పేర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది. కానీ అంత ఏం లేదు. ఇంకేమైనా డౌట్సా? డౌట్ అంటే సినిమా ఎందుకు తీశారనేది నాకు పెద్ద డౌట్. ఇండియాకి మెసేజ్, కానీ మెసేజ్ ఎవరు తీసుకుంటారు నాన్న? నువ్వు ఇప్పుడు కెమెరా పట్టకపోయి ఆ మెసేజ్ జనాలకు రీచ్ అవుతుందా కాదన్నది తెలియదండి. నాకేం రీచ్ కాలేదండి. ఆల్రెడీ మెసేజెస్ నా బుర్రలో చాలా ఉంది. కొత్త మెసేజ్ అయితే దీంట్లో ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.